యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన మరొక ఆశీర్వాదకర దినంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం కంటిన్యూ చేస్తున్న ఈ డివోషన్ ప్రోగ్రాంలు దేవుడు దీవించి ఆదరించి ఆశీర్వించి నడిపిస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన ద్వారా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల ప్రభువా, గడిచిన కాలమంతట్లోనూ ఆశ్చర్యకరంగా కాచి కాపాడి నీ ఆదరణ చూపిస్తూ ప్రభా మమ్మల్ని బలపరుస్తూ మాకు కావలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఆశ్చర్యకరంగా సమకూర్చుచు ఆదరించుచున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి నీ వాక్య ధ్యానంలోకి వెలుచున్నప్పుడు తండ్రి, వాక్యమును వినుచున్న వారందరూ భయభక్తులు కలిగి నీ సన్నిధిలో కూర్చున్న వారందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే నాయన, నీ పూర్ణ ఆత్మను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కలిగిన వారమై మా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించచ్చు, ప్రేమించచ్చు, నీ ఆజ్ఞలను గైకొంటూ నీ మాట విని విధేయతగా ముందు సాగుచు నీ భద్రతలో కాపాడబడుచున్న వారికి ఉంటకు సహాయం చేసి దీవించమని, నీ కృపలో మమ్మల్ని నీ యొక్క ఆదరణ చేత బలపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదట ఒక మాట జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనంలో, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయం గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు, తప్పించబడుతున్న వారు ఉంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. మొట్టమొదటిగా ఆ మాటకు మనము వర్తిస్తామో లేదో ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతి విషయము ఆయన చెప్తున్న విధానానికి వచ్చినప్పుడు ఆయన మాట ఎంత గంభీరంగా ఉంటుందో, సాత్వికంగా ఉంటున్నప్పటికీ కూడాను, మనల్ని ప్రేమించినట్లు ఉంటున్నప్పటికీ కూడాను దాని ప్రభావం వింటున్న వారంగా ఉన్నామా, సాత్వికులై ఉంటున్న వారంగా ఉన్నామా? బహుశా ఎటువంటి యొక్క ఉగ్రత సంభవించే ఒక దినం అయినప్పటికీ కూడాను ఆయన మాటలో, ఆయన ఆజ్ఞలో జీవించచ్చు, ఆ యథార్థతను కనపరుచుకుంటున్నప్పుడు ఆ భయంకరమైన పరిస్థితి నుండి తప్పింపబడుచున్న వారంగా ఉంటామంట. ఇదనపు యొక్క పాఠములో అందుకని ఆయన స్వరము, ఆయన ప్రభావం ఏదో ఒక రీతిలో ఒక ఆకారంలో వచ్చి మాట్లాడేది కాదు. ఆయన వాక్యము ద్వారానే ఆయన తెలియపరిచే ఒక మాట అయినది. దాన్ని అవలంబించి జీవించుచున్న వారు మీరైనా నేనైనా ఎవరైనప్పుడు కూడాను ఆయన క్రియలు ఆయనవిగానే మనం చూపించవచ్చు. అవే కళ్ళు, అవే చేతులు, అవే కాళ్ళు, అవే మనసు. క్రీస్తుకు సాదృశ్యమైన జీవితాన్ని కనపరచవచ్చు. ఎప్పుడు ఆయన స్వరాన్ని వింటే దానికి లోబడి ముందుకు వెళ్తున్నప్పుడు. కాబట్టి దేశంలో నివసించు సాత్వికులారా అంటున్నప్పుడు ఆ సాత్వికాన్ని, ఆయన ఆజ్ఞకు లోబడిన విధానాన్ని కనపరుచుకుంటూ ఆయన స్వరం ఏంటిదో అనే యొక్క ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు ప్రతి మాట కూడాను శ్రద్ధగా వింటున్న వారు ఉంటాం. దావీదు కీర్తన 29వ అధ్యాయము దేవుని యొక్క స్వరము గురించి, దాని ప్రభావం గురించి, అది చిన్న అధ్యాయమే, అనేక విషయాలు రాయబడుతున్న మాటలు ఉంటాయి. అందులో 4వ వచనము 8వ వచనము చూద్దాం. దావీదు కీర్తన 29వ అధ్యాయంలో 4వ వచనం ఏమంటారంటే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. 8వ వచనంలో, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము ఈ లోకంలో ఎంత ప్రభావం కలిగిన రీతిని కనపరచబడుతుంది. అరణ్యానే కదిలిస్తుంది అది.
సముద్రం పైన ఉన్న జలములను కదిలిస్తుంది, ఆయన ప్రభావాన్ని తెలియపరుస్తుంది. అలాంటి ఒక రీతిలో మన హృదయాల్ని కదిలించలేని రీతిలో ఉందా, లేక మనమే మన యొక్క జీవితాలని ఆయన సన్నిధిలోకి నడిపించుకోలేని రీతిలో ఉన్నామా? ఆయన స్వరము చాలా అద్భుతమైన రీతిలో మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. తెలుసుకున్న వారమై ఆయన ప్రభావితమైన రీతిలో జీవించడానికి పూనుకోవాలి. సాత్వికులమై ఆ విధంగా నడుచుకుంటున్న రీతిలో ఉంటున్నప్పుడు ఆయన స్వరము మెల్లని స్వరము, ఆయన స్వరము గంభీర స్వరము, ఆయన స్వరము కదిలించే స్వరము. అది వాక్యరూపకంగా మనకు నిరూపణ చేస్తున్నప్పుడు దాన్ని మనం తెలుసుకుంటున్న వారమై ఆ కదిలింపు లేనప్పుడు మనం నిజంగా కూడా తెలుసుకుంటున్న వారం కాదు. ఆ మాటకు వస్తే మనము 1 సమూయేలు 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో గమని చూస్తే, యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో నేను వచ్చి తిని అనగా, ఏలీ యెహోవా ఆ బాలును పిలిచానని గ్రహించి, నీవు పోయి పండుకొను, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడును ఆలకించుచున్నాడు, ఆజ్ఞను ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 10వ వచనం, తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయమని చెప్పాను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలులోని ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. సరే, ఆ చరిత్ర తర్వాత వెళ్దాం. ఇక్కడ ఈ భాగం వినుచున్న యొక్క మాటకు వచ్చినప్పుడు ఏలీ దగ్గరికి పోయి ఏంటి అని అడుగుతున్నప్పుడు ఏలీ అప్పుడు తన మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? 7వ వచనం చూద్దాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేని సమయం అది. అందును బట్టి ఈయన అతని దగ్గరికి పోయి అడుగుతున్నప్పుడు ఇది యెహోవా ఆయన పిలిచిన ఒక సంగతి ఆయన గ్రహించలేదు అని ఆలోచన చేసుకున్నాడు. సమూయేలు అంతకుముందు ఈ సహవాసం కానీ అనుభవం కానీ ఎరిగినవాడు కాదు, అలా వినలేదు కనుక మనం 1 సమూయేలు 3వ అధ్యాయంలో ఉంటున్నాం. తర్వాత ఆయన ప్రవక్త అయిన తర్వాత చేసిన పని అవి వేరు. కానీ ఇక్కడి వరకు వచ్చినప్పుడు ఆ అనుభవం అంతకు ముందు లేకుండింది. కనుకే అక్కడ ఏలీ దగ్గరికి పోయి నీ దాసుడు నేను వింటున్నా, నేను చెప్పు అంటున్నాడు. ఏదైనా మనము ఒకసారి దేవుని యొక్క మాట ఎలా ఉంటుందో విన్న తర్వాత సమూయేలు చేసిన కార్యక్రమాలు గమని చూసినప్పుడు ఎంత ప్రభావంగా ఉందో. ఏదైనా మనము ఆయన స్వరమును దేవుని వాక్యం ద్వారా మన ఆలాపన ఏముంటుందో, మన కళ ఏముంటుందో, మన ఆలోచన ఏముంటుందో కానీ సమూయేలు అప్పుడు ఎప్పుడైతే స్వరము అన్నది వింటున్నప్పుడు పలికిన మాట ఏంటంటే నీ దాసుడను, ఐఎమ్ యువర్ సర్వెంట్, ఏం పని ఉన్నదో చెప్పమని. దేవుడి ఇచ్చే పని చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే దేవుని స్వరము అతడు విని తిరిగి తెలుసుకున్నట్లుగాను ఆ ప్రభావితమైన పనిలో ముందుకు వెళ్ళినట్లుగాను ఉన్నాడు. ఇది తన స్వార్థం గురించి ఏది కూడా ఆశించిన రీతిలో లేదని వాక్యం చెప్పబడుతున్నప్పుడు మనము కూడా దేవుని స్వరము వింటూ ఆ ప్రభావితమైన జీవితంలో సమస్తమును కదిలించేగల శక్తి గల స్వరం గనక మనము ఆ శక్తిని కోల్పోకుండా కలిగి ఉన్నవారుగా దాన్ని కనపరుచుకోవాలి. ఎప్పుడు, ఎలాగా, ఏంటిది అన్నప్పుడు దేవుని యొక్క స్వరం ఎంత గొప్పదో ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడిన రీతి, ఆ ఆత్మ ఎలా అల్లాడుచున్న రీతిలో ఉన్నదో దీన్ని బట్టి మనం బ్రతుకుచున్న బ్రతుకులో ఆ ఆత్మ ప్రేరణ కలిగిన వారంగా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన స్వరం వినుచున్న వారంగా ఉన్నామా లేదని తెలుసుకోవాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు
ఆయన కలిగిన యొక్క సమూహ సహవాసంలో ధైర్యంగా చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, ఈ గొర్రెలు నా స్వరమును వినును. ఎంత చక్కగా చెప్పండి. ఈ దినము కూడుకుంటున్న మనము ఈ మంద దేవుని మాట వింటున్నది అనుకోవాలి. ఎవరన్నా చెప్పగలిగిన రీతిలో ఉన్నదా? ఆయన స్వరము వినుచున్న యొక్క మంద, ఆయన స్వరమును వినుచున్న యొక్క కుటుంబం, ఆయన స్వరమును వినుచున్న యొక్క వ్యక్తిగత జీవితం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఎంత ఆదరణ, ఎంత కృపగలిగిన యొక్క సహవాసం కలిగి ముందుకు వెళ్తున్న వారంగానే ఉంటాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరము ఈ లోకంలో గమనించి వచ్చినప్పుడు ఆయన మనకు అనుగ్రహించే అనేక ఉదాహరణలు, రక్షణ అనుగ్రహించిన నిమిత్తమును, పాప క్షమాపణ అనుగ్రహించిన నిమిత్తమును, స్వస్థత అనుగ్రహించిన నిమిత్తమును ఆయన స్వరము సమాజంలో తెలియపరచబడింది. ఎందుకంటే ఆయన కాపరి అయిన యొక్క స్వరం మనం చూసాం యోహాను సువార్త 10:27లో. ఆ తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం 23-24 వచనంలో వైద్యుని స్వరం. అది పక్షవాయువు గలవాడు క్షమించబడ్డం, తిరిగి పరిపెత్తుకుని పరిగెత్తుకెళ్ళను. సరే, అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడిన తీరులో అంతా కూడా పక్కన పెడితే, ఈయన వైద్యుడు చేయవలసిన పనిని తన గళమెత్తి తన స్వరంతో, లోక పాపములు క్షమించు అధికారము మనిషి కుమారుడికి అనగా నాకే ఉన్నది అని చెబుతూ, పాపములు క్షమించబడిన తర్వాత భౌతికమైన స్వస్థత చేయవాడు నేనని చెప్పుకుంటూ ఆ గొప్ప స్వరాన్ని తెలియపరిచాడు. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం స్వస్థపరచబడ్డాము, ఎలాంటి పరిస్థితుల్లో క్షమించబడ్డాము, ఎలాంటి పరిస్థితుల్లో లేవనెత్తబడుతున్నాం. ఆయన స్వరము, ఆయన మాట గొప్ప జీవం కలిగింది, జీవపు మాట. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు గమనించి చూసినప్పుడు, గుడ్డివాడు తన చూపు పొందుతున్న సమయంలో తిరిగి అక్కడ యేసుప్రభు చెప్తున్న మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను, చీకటి ఎంత మాత్రం ఎక్కడ సంచరించడానికి వీల్లేదు కనుక వెలుగు సంబంధులుగా ఉండి నిమిత్తమై మీ కన్నులు తెరవబడాలని, చూపు పొందాలని నేల మీద ఉమ్ము వేసి దాన్ని బురదగా చేసి ఆ కోనేటిలో దిగి దాన్ని కడుక్కోమన్నప్పుడు చూపు పొందిన విషయం మనకు తెలుసు. వైద్యుని స్వరం, కాపరి స్వరం మన జీవితాల్లో మనం పొందుకుంటున్న ఆదరణ బట్టి, ఆ మేలును బట్టి కృతజ్ఞత కలిగిన రీతిలో మన స్వరం ఆయన ఎదుట కనపరుచుకుంటున్నామా? ఏదైనా మన ఆ వాక్యములో ఉన్న యొక్క మర్మమే మనం భయపరుస్తుంది. ఆయన మాటలోని శక్తి ఉన్నది, ఆ మాటే స్వరము. కనుక యోబు 36వ అధ్యాయం 22వ వచనంలో ఏమో తెలుసా? 36వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనను పోలి బోధించేవాడు ఎవడు? అంటే ఆయన అంత గొప్ప బోధకుడు. ఆయన స్వరంలో ఉంటున్న మాధుర్యం, ఆ గంభీరమైన స్థితి ఏదైనా ఎవరూ కూడా కలిగి ఉండలేదు అని చెప్తున్నాడు. యోబు 37:4లో ఆయన తన గంభీర స్వరం గర్జించుచున్నాడు, పలుకుతూ తెలియపరుస్తున్నాడు. ఈ స్వరంలో ఈ ప్రభావం ఉన్నది, అందుకే నేను తెలియపరుస్తున్నాను అని దేవుని యొక్క వాక్యము ఈ స్పష్టతను మనకి ఇస్తూ, మనం ఒక ఆశ కలిగి ఉన్నవారు ఉండాలంట. ఈ విషయాలు, ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఒక ఆశను కలిగి ఉండాలి. పరమగీతంలో 2వ అధ్యాయం 14వ వచనంలో, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. యేసుప్రభు కోరుకుంటున్నాడు. బండ సందుల్లో ఉంటున్న రీతిలో ఉంటున్న కనపరుచుకున్నదా? ఈ దినమున పలకవలసిన రీతిలో, తెలియపరచవలసిన రీతిలో ఈ మాటలు, ప్రభువా నీ స్వరము నాకు వినిపించుము, నీ వాక్యము ద్వారా నేను ధ్యానించినట్లుగా వినిపించుము. దాని విషయమై మనము
జాగ్రత్త పడుతున్న వారు ఉండాలి. దాని విషయం ఆలోచన చేయించిన వారు ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క సకల విధమైన ఆ కృపయందు నిలిచిన వారుగా కనపరచుకోవడానికి తన అభిప్రాయాలు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మనకి అభిప్రాయాలను, మన సొంత అభిప్రాయాలను రుద్దుకోవడం కాదు, కానీ దేవుని అభిప్రాయం, దేవుని ఆలోచన, దేవుని స్వరము, దాని గంభీరతను అనుభవించడానికి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోప్పడడానికి నిదానించాలి, కానీ వినుటకు వేగిరపడాలి. ఎందుకనంటే ఈ లోకపు యొక్క స్వభావం, మనుషుని యొక్క తలంపు ఎలా ఉందో దాని కింద రాయబడ్డాయి. అందుకనే బహు జాగ్రత్త కలిగి ఈ విషయంలో మనము ఆయన ఆలోచన మేరకు ఆయన స్వరం వినడానికి వేగిరపడుచున్న వారు, తొందరపడుచున్న వారు ఉండాలి, ఆశ కలిగిన వారు ఉండాలి. ఎటువంటి క్షేమమో, ఎటువంటి యొక్క ఆరోగ్యమో, ఎటువంటి యొక్క మనోహరమో, ఎటువంటి మాధుర్యమో, ఎటువంటి స్వస్థతో, ఎటువంటి రక్షణో ఆ యొక్క స్వరం ద్వారా నేను వినగలదు అని ఆశ చేత ఎదురు చూస్తున్న వారు ఉండాలి. అంత గొప్ప స్వరము ఆదరణ ఇచ్చే యొక్క స్వరం అయింది. కాబట్టి మనుషులు ఒక్కొక్కసారి ఈ అనుభవాన్ని కలిగి ఒకరినొకరు మీరు ఆదరించుకోవాలంటున్నప్పుడు ఒక పూట, 2 గంటలు, కొంతకాలం, కానీ ఈయన శాశ్వతమును మనకు అనుగ్రహించిన రీతిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ అనుభవాన్ని తెలియపరచబడిన దాన్ని బట్టి ఆయన కుమారుడి విషయంలో పరలోకమందున తండ్రి ఏమంటున్నాడో ఆ విషయం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలోనూ కఠినపరుచుకొనకుడి. ఇప్పుడు 40 సంవత్సరాలు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అందుకే ఇప్పుడు ఆయన శబ్దం వినిన ఎడల ఆ తలంపులో ఆ ప్రకారంగా ఉండడానికి మీరు ఆలోచన చేయకండి. ఎందుకనంటే ఇక్కడ 10వ వచనం, కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్న వారిగా మా మార్గములు తెలుసుకోలేదు కనుక మీరు అలా ఉండొద్దు అంటాడు. ఏదైనా మన ఆయన శబ్దం మనం విన్న ఎడల ఉండవలసిన రీతి యొక్క భావన ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకే పేతురు రాసిన 2వ పుస్తకము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు అంటే ఇక్కడ గమనించి చూడండి, ఈ 17వ వచనం చూద్దాం. ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొంది ఉన్నాడు. అప్పుడు ఆ పరిశుద్ధ పర్వతము మీద పైనుండి ఆ శబ్దము రావడం మేము విన్నాము. అందుకనే ఆయన ఈ దినమున మనతో తెలియపరచబడుతున్న ఒక విషయం ఒకటి గుర్తుందా, తెలుసుకుందామా? ఏంటిదంటే అదే శబ్దము వాక్యరూపకముగా వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి ప్రతి వారి యొక్క గృహాన్ని దర్శిస్తున్నప్పుడు ఎలా మనం దాన్ని స్వీకరిస్తున్నాం. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా, ఇదిగో మీ తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, నా స్వరము ఎవరైనా వినిన ఎడలా, ఆయన స్వరం, యేసు ప్రభు యొక్క స్వరం, వాడు తలుపు తీస్తాడు. నేను లోపలికి వచ్చి వారితో కలిసి భోజనం చేయదు, అంటే సహవాసం కలిగి ఉంది. ఆయన స్వరము పలుకుచున్నది, ఆయన స్వరము తట్టుచున్నది, ఆయన స్వరము మనకు సమీపించుచున్నది. దాన్ని మనము ఎరగకున్న వారంగా ఉంటున్నాం. ముందు నేను చదివిన ప్రకారంగా ఈ దినమున కూడా తన వాక్యం యొక్క బలములో జాగ్రత్తగా మనం గమనించి చూసినట్లయితే
ఈ 29వ దావీదు కీర్తన 10 వచనాలు చదివినట్లయితే ఆయన స్వరము యొక్క ప్రభావం ఎలా ఉన్నదో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. కనుక మనమందరం నీ దినమున దేవుని యొక్క వాత్సల్యత యందు, ప్రభువా నీ ఆధీనములో మేము బ్రతకాలని, నీ చిత్తం ఏమైనదో నీ స్వరం ద్వారా తెలియపరచబడినప్పుడు దానికి వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్న వారంగా మనం ఉండాలి. ఎందుకనంటే ఆయన తట్టుచు పలుకుచు మన యుద్ధకు రావాలని, తన స్వరాన్ని వినిపించుచున్నప్పుడు వినని వారిగా మనం ఉండకూడదు. మన ప్రార్థనలకి జవాబిచ్చేవాడు ఆయన. కాబట్టి స్తుతి చెల్లించుకుందాం. అలాగే జవాబు పొందుతూ మనము అనుభవించుతున్న ప్రతి ఆశీర్వాదంలో ముందుగా, దానికంటే ముందు ఆయన తన స్వరాన్ని పలికి మనల్ని ఆహ్వానించుచున్నప్పుడు ఆ స్వరం వింటూ ఆయన సమీపంగా వెళ్ళి ఆయన చిత్తము నెరవేర్చిన రీతిలో ఉండాలి కదా. సమూయేలుకి ఏం చెప్పాడు ఏలి? మరొకసారి నీకు ఇటువంటి మాట వచ్చినప్పుడు నువ్వేం చేయాలో చిత్తగించుము ప్రభువా, నీ దాసుడు నేను ఆలకించుచున్నా, నీ పని ఏంటిదో చెప్పు అన్నాడు. ఆ సంసిద్ధత 3 సార్లు వచ్చినప్పుడు కూడా విసుగుదల లేకుండా 4వ పర్యం మనం గమనించి చూసినట్లయితే అవును అని దాసుడను దాసుడను అంటున్నాడు. ఎంత నమ్రత కలిగిన జీవితం అది, ఎంత ధన్యత కలిగిన జీవితం అది. ప్రార్థనలకు జవాబు ప్రవక్త అయిన రీతిలో గమనించి వచ్చినప్పుడు ఏంటి కారణం? ప్రార్థనలకు జవాబు. తను అలా కావాలని కోరుకున్న తన తల్లికి జవాబు. దేవుని చిత్తం ఇది నెరవేర్పు అతనిలో కలగాలనే స్థితిని కనపరిచింది దేవుని చిత్తం అని తెలుస్తున్న స్థితి. కాబట్టి ఈ దినమున ఆయన యొక్క మెల్లని స్వరాన్ని వినుచు లోబడుచున్న వారంగా, ఆయన కార్యములు ఏమున్నాయో ప్రభువా నేను చేయుచు శుద్ధీకరింపబడిన పాత్రగా వాడబడటానికి నీ కృప చూపించు అని వేడుకున్నాం. ఈ మాట చదువుతా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వల్లనే ఉండును. ఆయన మాట విందాం. ఆశీర్వాదాలకు సూచన ఇది. ఆకాశమా భూమండలమా నా నోటి మాటలు వినుము అంటున్నప్పుడు, ప్రభా నేను సంసిద్ధతను కలిగి వినుచు నీ దయను కోరుకుంటూ నీ యొక్క మాట చొప్పున జీవించాలని నిశ్చయించుకుంటున్నానని. దేవుని మాట వాక్య రూపకంగా ఇవ్వబడుతుంది. ఆ వాక్యము మన ప్రతి గృహాల్లో ఉన్నది కనుక ఏంటి ఆ మాట ధ్యానం చేసుకుందాం. ఏంటి ఆ ఆలోచన అన్నప్పుడు సమూయేలుకు తెలియపరిచినట్లుగానే మనకును దేవుడు తెలియపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపలో తండ్రి నీ స్వరమును వినే యోగ్యతను మాకు అనుగ్రహించు. నీ చిత్తమును నెరవేర్చక పనిముట్లుగా పాత్రలుగా మమ్మల్ని చేయని ఉద్దేశించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ఇంకా నీ మాట వినడం లేదు? ఎంతమంది ప్రభా అలనాడు ఆ అరణ్యములో అన్ని సంవత్సరాలు ప్రభా నీ మాట వినాలి, నీ కార్యములు చూడాలని ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహించి నీ దాసుని నిలబెట్టుకున్నావో, అలాగే చాలా మంది నీకు ఇష్టలుగా లేనందున చాలా మంది చనిపోయారని వాక్యం చూస్తున్నాం కనుక, అలా కాకుండా నీ మాట వినుచున్న వారమై సదా నీ సన్నిధిలో జీవించిన వారికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి వారికి కూడా ఇటు ధైర్యం, ఆలోచనను అనుగ్రహించి, ఏంటి మేము మా ప్రభు యొక్క మాట వినడం లేదు, ఎలాంటి పరిస్థితుల్లో తప్పిపోతున్నామని పరీక్షించుకోవడానికి, తిరిగి ఆ జీవితాన్ని సవరించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ యొక్క కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన దీవించి, నాయన మీరు ఆశీర్వించి నీ గొప్ప కాపుదల భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలు. ఇంకాను భవిష్యత్తు కాలంలో తండ్రి ఇంకాను భద్రపరచు, ఆదరించు, కాపాడుతూ నీ చిత్తాన్ని మేము ఎరిగిన వారమై, నీ స్వరమును వింటున్న వారమై, నీ చిత్తమును చేయించిన వారం గంట నీకు మహిమార్థమై జీవించడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని
ప్రపంచ దేశంలో ప్రజలను దీవించి మీరు ఆదరించి కాపాడుతున్నందుకు వందనాలు. ఇంకాను ప్రభా నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్య చేత ప్రభా దీవించమని ప్రార్థిస్తాం. సహాయం చేయండి. మేమందరము త్వరితన తిరిగి ప్రభా సహవాసములో, కూడికలో ప్రభా మేమందరమును కూడా సంఘముగా కూడికిని ఆరాధించే స్థితిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విపత్తు, రోగము, అస్వస్థత ఏదైతే ఉన్నదో వాటన్నిటిని తప్పించి మాకు కావలసిన ప్రశాంతత, నెమ్మదిని, ఆరోగ్యం ఇచ్చి ప్రభా నీ కృపను భద్రపరచుకొని నీ అందమము బ్రతికింప చేసుకుంటూ ప్రభా నీ ఆశీర్వాదంలో వర్ధింపచేయమని సకల మేలు బట్టి నీ ఆదరణకైనా నీకు వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.